హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 అయితే స్టార్ట్ అయిపోయింది. నిన్న నైటే జియో హాట్‌స్టార్‌లో అయితే వీడియో అప్లోడ్ చేసేసినారు. అండ్ స్టార్ మాలో అయితే ఈరోజు నైట్ 10 పీఎంకి అయితే టెలికాస్ట్ అయితే అవుతుంది. సో ఈ వీడియో ఎపిసోడ్ 1 గురించి మనం మాట్లాడుకుందాము. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు దిస్ ఈజ్ జయశ్రీ. బిగ్ బాస్ రివ్యూస్ కొత్తగా స్టార్ట్ చేశాను. సో నాకేమనిపిస్తే అది జెన్యూన్‌గా నేనైతే మీ ముందు పెడతాను. మీకు నా రివ్యూస్ జెన్యూన్‌గా అనిపిస్తే మాత్రం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఓకే. ఈ వీడియో అయితే సుత్తి లేకుండా ఓన్లీ మెయిన్ పాయింట్స్ మాత్రమే చెప్తా. ఎందుకంటే మొత్తం చెప్పాలంటే ఫుల్ లెంత్ అయిపోతది వీడియో కాబట్టి. సో ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే శ్రీముఖి అయితే వచ్చింది అండ్ జడ్జెస్‌ని కూడా పిలిచింది. శ్రీముఖి అడిగింది సీజన్ 1 అయితే ఫుల్ హిట్ అయింది కదా! ఇప్పుడు సీజన్ 2 కూడా స్టార్ట్ అయింది. ఎట్లుండబోతుందని అడిగితే వాళ్ళు ఫుల్ ఫైర్‌లో ఉండబోతుంది. సీజన్ 1లో మనం సెలెక్ట్ చేసిన వాళ్ళే విన్నర్ అయ్యిండ్రు. బిగ్ బాస్ విన్నర్ అయ్యిండ్రు. ఇప్పుడు కూడా అట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేయాలని చెప్పి ఇక చెప్పుకున్నారు వాళ్ళు ఇంకా. ఆ తర్వాతకి వాళ్ళు వాళ్ళ సీట్స్‌లో వెళ్ళి కూర్చున్నారు. ఆ తర్వాత ఫస్ట్ కంటెస్టెంట్‌ని అయితే పిలిచింది శ్రీముఖి. ఫస్ట్ కంటెస్టెంట్ శాలిని ధామెర అనే ఆమె అయితే వచ్చింది. ఆమెది కరీంనగర్. కాకపోతే ఆమె కొన్ని ఇయర్స్ నుంచి ఆస్ట్రేలియాలో ఉంటుందని చెప్పింది. ఆమె ఫామ్‌లో రాసిందంట, ఫోన్ లేకుండా ఆమె ఉండలేనని చెప్పి రాసిందంట. ఏం లేకుండా ఉండలేనని చెప్పి క్వెషన్ ఉంటే, ఫోన్ లేకుండా ఉండలేనని చెప్పి రాస్తే, నవదీప్ ఏమో ఆ ఫోన్ తీసుకొచ్చి, "ఫోన్ లేకుండా ఉండలేవుగా, అంతగానే ఎందుకు అడిక్ట్ అయిపోయినావా" అంటే, "అట్లేం లేదని" ఆమె అంటది. సరే ఫోన్ని పగలగొట్టు అని చెప్పి నవదీప్ అంటాడు. సరే పగలగొడతా అన్నదామె. అంటే ఆమె ముందు ప్రిపేర్ అయ్యి వచ్చింది మొత్తం. లాస్ట్ సీజన్‌లో ఎట్లనో అయింది గదా! సో, ఈ సీజన్‌లో గూడా ఎక్స్‌పెక్ట్ జేసే వస్తారు. ఆమెనే గాదు ఎవరైనా ఎక్స్‌పెక్ట్ జేసి వస్తారు. సో, పగలగొట్టు అంటే ఓకే. పగలగొడతా అని పగలగొడతది. ఈ చాలా అని అంటది. కానీ ఇంకా పగలగొట్టు అని అంటది అని నవదీప్ అంటాడు. ఆ తర్వాత శ్రీముఖి వచ్చి మొత్తం దాన్ని తునాతునకలు చేసేస్తదనమాట. కోపం వస్తుందని జెప్పి బిందు బాధవ్ అంటది. అట్లేం లేదంటది ఆమె. కానీ ఇప్పుడు మన ఫోను కష్టపడి కొనుక్కున్న ఫోన్ పగలగొడితే, అది గూడా మనమే పగలగొట్టుకుంటే కోపం రాకుండా ఉంటదా? వస్తది గదా! కానీ ఇగ షో గాబట్టి, జడ్జెస్ ఉంటారు గాబట్టి, ఆపర్చునిటీ గాబట్టి, లేదని జెప్పి చెప్తారు, ఎవరైనా చెప్తారు. ఆమె గూడా అట్లనే చెప్పింది. శ్రీముఖి గూడా అడుగుతది, నా మీదేం కోపం లేదా అంటే, ఏం లేదట్లా అని ఇంకా ఆమె చెప్తది. ఇట్లా అయిపోయినంక బిందు మాధవి అడుగుతది, నువ్వు ఫామ్‌లో ద లీస్ట్ ఫేవరెట్ జాబ్ ఏది అని అడిగితే, ఆమె వాష్‌రూమ్స్ క్లీన్ చేసే జాబ్ అని చెప్పిందంట. సో, అప్పుడు బిందు మాధవి, అయితే ఇక్కడ వాష్‌రూమ్స్ లేవు క్లీన్ చేయడానికి ఈడ అవ్వదు కాబట్టి షూస్ ఇస్తాము, డర్టీ షూస్ ఇస్తాము, వాడిన షూస్ ఇస్తాము. దాన్ని నువ్వు క్లీన్ చేయాలంటే ఆమె, నేను చేయను, డిస్‌రెస్పెక్ట్ లాగా అనిపిస్తది నాకు, నేను చెయ్యనంటది ఫస్ట్. ఆ తర్వాతకి బిందు మాధవి అంటది, లేదు, ఇప్పుడు నువ్వు అంత రిస్క్ చేసి అక్కడ ఆస్ట్రేలియా నుంచి ఇక్కడికొచ్చినావు. ఈ షూస్ క్లీన్ చేయకపోవడం వల్ల నువ్వు సెలెక్ట్ అవ్వకపోతే ఎట్లా అని చెప్పి, రిస్క్ చేసినావు కదా, ఇది కూడా చేయాలి కదా అని అంటే, ఆమె ఓకే అని చెప్పి ఒప్పుకొని చేస్తుంది. సో నువ్వు చేస్తూ ఉండు. నవదీప్ అంటే, నువ్వు చేయాలా వద్దా అన్నది మాత్రం నీ ఒపీనియను. ఈ లోపం వేరే కంటెస్టెంట్ని పిలుస్తాము, నువ్వు చేయాలనుకుంటే చేసేయి అని చెప్పి చెప్తాడు. ఆ వేరే కంటెస్టెంట్ని పిలుస్తారు. కానీ ఈమె గురించి అయితే ఫస్ట్ మనం కంప్లీట్ చేసేద్దాము. ఆమె చేస్తుంటే బిందు మాధవి వచ్చి, షూని నువ్వు వాటర్లో డిప్ చేస్తున్నావు, అట్లా ఇట్లా చేస్తావు, క్లాత్తోని కదా తుడుస్తారు, క్లీన్ చేస్తారని అంటే, ఆమె నవ్వుతుంది, ఏదో చేస్తుంది. అప్పుడు బిందు మాధవి, నువ్వు సీరియస్గా తీసుకోవట్లేదు, నువ్వు ఏదో కామెడీగా తీసుకుంటున్నావు అని చెప్పి రెడ్ ఇచ్చేస్తుంది. నాకు ఇది కొంచెం వింతగా అనిపించింది. సడన్గా ఆమె ఏదో క్లీన్ చేస్తుంది, డిస్రెస్పెక్ట్ అని చెప్పి కూడా ఆమెను ట్రై చేస్తుంది క్లీన్ చేయడానికి, చేస్తుంది. కానీ సడన్గా మధ్యలో నువ్వు అంటే క్లీన్ చేయడం సరిగ్గా రాదని చెప్పి రెడ్ ఇచ్చిందా ఏంటో నాకు అర్థం కాలేదు. అది అంటే కావాలని ఇచ్చింది అనిపించింది, జెన్యున్గా ఇచ్చినట్టు అనిపించలేదు, ఏదో ఎపిసోడ్ కోసం ఇచ్చినట్టు అనిపించింది. దాని తర్వాతకి నవదీప్ ఏమో గ్రీన్ ఇస్తాడు అండ్ అభిజిత్ కూడా గ్రీన్ ఇస్తాడు. గ్రీన్ ఇచ్చాక అభిజిత్ వచ్చి స్టేజ్ మీద, నీ గౌన్ కొంచెం పైకి లేపని చెప్పి ఆమె వేసుకున్న చెప్పులు అయితే క్లీన్ చేస్తాడు.
క్లీన్ చేసి చెప్తాడు, ఏ ఏ పని కూడా తక్కువ కాదు అది ఇది అని చెప్పి చెప్తాడు. ఓకే. అది ఓకే అనిపించింది కానీ ఆమె క్లీన్ చేసిన తర్వాత ఇది చేయడం అనవసరం అనిపించింది నాకు. ఆమెకి 2 గ్రీన్స్ అయితే ఇస్తారు. ఇచ్చి ఒక రెడ్ బిందు మాధవి ఇచ్చి హోల్డ్ అయితే పెడతారు ఆమెని. సో, ఓకే అనిపించింది నాకు. కరెక్టే అనిపించింది. వాళ్ళు పెట్టడం ఓకే అనిపించింది. తర్వాతకి ఆమెకి అభిజిత్ అంటే కొంచెం అదే ఫేవరెట్ కంటెస్టెంట్ అనమాట. సో, ఫేవరెట్ కంటెస్టెంట్ కాబట్టి స్టార్టింగ్‌లో ఆమె రాంగానే హాయ్ నవదీప్ గారు, బిందు మాధవి గారు అని చెప్పి తర్వాతకి హలో అభిజిత్ అని అంటది. సో, అప్పుడు స్టార్టింగ్ అలా అనంగానే లాస్ట్‌కి నేను చెప్తాను ఎందుకు అలాగన్నానని చెప్పి అంటది. సో, అభిజిత్ అంటే ఫేవరెట్ అని చెప్పి కొంచెం ఎమోషనల్ అయితది. అతనొచ్చి అభిజిత్ వచ్చి ఇంకా అదే కన్సోల్ లాగా అదే హగ్ ఇస్తాడు. ఇట్లా అయిపోయినంక ఏదో చిన్న ఒక లవ్ ట్రాక్ లాగా అదైతే అయిపోతది. సెకండ్ కంటెస్టెంట్ అయితే అభి సాంగర్ అయితే వచ్చిండు. అభి సాంగర్ సింగర్‌ని సాంగర్ చేసేసిండ్రు. అతను వైజాగ్ నుంచి అయితే వచ్చిండు. 23 ఇయర్ ఓల్డ్ అంట. ఎంటర్‌ప్రెన్యూర్, ఫ్యాషన్ డిజైనరు, ఇంకా మోడలు, అండర్ 19 క్రికెట్ కూడా ఆడిందంట. సో, ఇవన్నీ చెప్పినాక ఫామ్‌లో ఏమో రాసాడంట గర్ల్ ఫ్రెండ్‌కి నువ్వు నా స్టాండర్డ్స్‌కి రీచ్ అవ్వలేదని చెప్పి బ్రేకప్ అయితే చెప్పేసిండంట. ఈ పాయింట్‌లోనే బిందు మాధవి ఫిక్స్ అయిపోయి ఉంటారు. రెడ్ ఇచ్చేద్దామని చెప్పి. సో, ఆమె రెడ్ ఇచ్చేసింది ఈ పాయింట్ మీదే. ఇంకా మధ్యలో ఈ అమ్మాయి శాలిని అక్కడ షూస్ క్లీన్ చేస్తుంది కాబట్టి వీళ్ళని వెంటనే అంటే శాలిని అక్కడ షూస్ క్లీన్ చేస్తున్నప్పుడే ఇతన్ని పిలిచారు కాబట్టి సో ఇతను అడుగుతారు అక్కడ అమ్మాయి షూస్ క్లీన్ చేస్తుంది కదా, ఆమెను చూడంగానే నీకు ఏమనిపించింది అంటే అతను స్ట్రగుల్ అవుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి చెప్తాడు. ఓకే, నువ్వు ఫ్యాషన్ డిజైనర్ కదా, ఇప్పుడు ఆమె డ్రెస్సింగ్కి ఎంత ఇస్తావు నువ్వు రేటింగ్ 10 కంటే 7 ఇస్తానని చెప్తాడు. ఎందుకు అని అంటే ఆమె డ్రెస్సింగ్కి ఇస్తాను, బట్ 3 పాయింట్స్ ఎక్కడ పోయినాయని అడిగితే ఆమె మేకప్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, లిప్స్టిక్ కానీ ఆ మేకప్ కానీ ఎక్కువ ఉన్నది, అందుకే నేను ఆ పాయింట్స్ 3 పాయింట్స్ అక్కడ తీసేస్తాను అని చెప్పి చెప్తాడు. ఆ అమ్మాయికి కూడా అడుగుతుంది శ్రీముఖి, ఇతనికి ఎంత ఇస్తావు నువ్వు అని అంటే 5.5 ఇస్తాను అని చెప్పి చెప్తాడు. దానికంటే ముందు అతను అంటాడు ఈ నెక్ పీస్ ఉంటుంది, అదే నెక్లెస్ లాగా ఉంటుంది కదా, ఆ నెక్ పీస్కి అది సూట్ అవ్వలేదు ఆ డ్రెస్కి అన్నట్టు ఏదో చెప్తాడు. ఈ స్టేజ్ మీదనే పెట్టేసారు అనమాట గొడవలు. అయితే ఆ అమ్మాయి గట్టిగా డిఫెండ్ చేసుకున్నది కానీ ఈ అబ్బాయి అయితే డిఫెండ్ చేసుకోలేకపోయాడేమో అని నాకైతే అనిపించింది. ఇదంతా కన్సిడర్ చేసుకొని ఇంకా యోగా చేయమంటే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అని చెప్పి అదేదో టైంపాస్ లాగా అనిపించింది నాకు. అది చేసిండు. వాళ్ళకు కూడా జడ్జెస్కి కూడా అట్లనే అనిపించిందేమో. సో ఇదంతా వర్కౌట్ అవ్వదు, అంత ఏమంత ఇంట్రెస్టింగ్గా లేదు అని చెప్పి అభిజిత్ ఫిక్స్ అయ్యిండు. ఇంకా నవదీప్ కూడా అట్లనే ఫిక్స్ అయ్యి రెడ్ అయితే ఇచ్చేసారు ముగ్గురు. సో ఇతనైతే రిజెక్ట్ అయిపోతాడు. నాకు కూడా కరెక్ట్ డిసిషన్ అనిపించింది ఇది, ఎందుకంటే అంత ఇంట్రెస్టింగ్గా లేదు, ఏదో అట్లా వెళ్ళిపోతున్నట్టుంది కానీ అతను జెన్యున్గా అనిపించలేదు, ఓవర్ కాన్ఫిడెంట్గా అనిపించిండు. సో జడ్జెస్ అయితే కరెక్ట్ డిసిషన్ తీసుకున్నాడు అని చెప్పి అయితే నాకు అనిపించింది. థర్డ్ కంటెస్టెంట్ అయితే సింగర్ ఝాన్సీ అయితే వచ్చింది. ఈమె తెలంగాణ సూర్యాపేట నుంచి అయితే వచ్చింది. ఈమె వ్యవసాయం చేసుకుంటూ ఫోక్ సాంగ్స్ పాడుకుంటూ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అయితే చేస్తుంది. సో ఈమెకు ఫాలోవర్స్ కూడా బాగానే ఉన్నారు, 1 lakh ఫాలోవర్స్ అట్లేమో ఉన్నారు. సో ఈమె రాగానే చెప్పింది, ఆమె వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పింది. 3 మెంబర్స్ అమ్మాయిలు, ఒక తమ్ముడు, ఇంకా వాళ్ళ మమ్మీ డాడీ అయితే ఉంటారని చెప్పి చెప్పింది. వ్యవసాయంలో కష్టాలు ఏముంటాయి అని నవదీప్ అడిగితే అది కూడా చెప్తుంది అనమాట. పెట్టుబడి పెడతాము కానీ పంట చేతికి వచ్చినప్పుడు మాత్రం అంత పెట్టినంత రాదు, నష్టాలు వస్తాయి అన్నట్టు రైతుల కష్టాల గురించి అయితే చెప్తుంది. అండ్ ఆమె గవర్నమెంట్ జాబ్స్కి కూడా ప్రిపేర్ అవుతున్న మమ్మీ డాడీకి ఏ కష్టం రాకుండా ఉండాలని చెప్పి చెప్తుంది. ఆమె గురించి అంతా చెప్తుంది. నాకు చాలా జెన్యున్గా అనిపించింది ఈ అమ్మాయి అయితే, అంటే కల్మషం లేకుండా ఉన్నట్టయితే అనిపించింది. ఆమె అదంతా చెప్పినాక శ్రీముఖి చాలా అమాయకంగా ఉన్నావు, కల్మషం లేకుండా ఉన్నావు కదా, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే అక్కడ మొత్తం గొడవలు అవన్నీ ఉంటాయి కదా, అవి ఎట్లా నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావు అని అడిగితే
నేను చేయగలుగుతా. నా వరకు రానప్పుడు నేను ఏమనను. నా దగ్గరికొచ్చినప్పుడు మాత్రం తప్పు నాది కాకుండా వాళ్ళు నా మీద అరిస్తే మాత్రం నేను ఖచ్చితంగా నా గురించి స్టాండ్ తీసుకుంటా అన్నట్టు చెప్తది. మంచిగా అనిపించింది. డాన్స్ చేయమంటే డాన్స్ కూడా చేస్తుంది. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినాక నామినేషన్స్ ఇప్పుడు ఫస్ట్ వీక్లోనే బిగ్ బాస్ నామినేట్ చేయమంటాడు ఎవరికైనా. నాకు చెప్పిండు అనుకో, నేను నిన్ను నామినేట్ చేసిన, నువ్వు రీజన్ లేకుండానే నామినేట్ చేస్తాను, అందట్లో నువ్వు ఉండకూడదని చెప్పి నేను నామినేట్ చేస్తాను, నువ్వు అప్పుడు దానికి ఎలా డిఫెండ్ చేసుకుంటావు అంటే ఆమె డిఫెండ్ చేసుకుంటుంది, మంచిగానే డిఫెండ్ చేసుకుంటుంది. హౌస్కి సెట్ అవుతాను చెప్పి నువ్వు ఎట్లా అనుకుంటావు అంటే శ్రీముఖి అంటది, నేను సెట్ అవుతాను కాబట్టి బిగ్ బాస్ వాళ్ళు తీసుకున్నారు అని చెప్పి అంటది. నేనేం ఎక్స్పెక్ట్ చేసిన అంటే ఆ అమ్మాయి కూడా అట్లా నేను కూడా సెట్ అవుతాను కాబట్టి బిగ్ బాస్ వాళ్ళు తీసుకున్నారు కదా అని చెప్తుంది అనుకున్నాను, కానీ చెప్పలేదు, వేరే రకంగా ఆన్సర్ ఇచ్చింది. అది కూడా బాగానే అనిపించింది. ఇంకా నవదీప్ బిందు మాధవ్ అయితే గ్రీన్స్ ఇచ్చేసిండ్రు. ఇట్లాంటి నవదీప్ ఏమో ఇలాంటి కథలు బయటికి వెళ్ళాలి మంచిగా, ఇంకా నేను చూసి ఇన్స్పైర్ అవ్వాలని చెప్పి గ్రీన్ అయితే ఇస్తాడు. బిందు మాధవి కూడా నువ్వు చాలా జెన్యున్గా అనిపించావు, కల్మషం లేకుండా అనిపించావు, అందుకని చెప్పి అంటే నీ నీ స్టోరీ ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా మంచిగా అనిపించింది. నువ్వు ఇప్పుడు సిటీ వాళ్ళు, టౌన్ వాళ్ళని, ఇంకా వేరే వాళ్ళని మేము తీసుకున్నాం బిగ్ బాస్ హౌస్లోకి. అంటే అగ్ని పరీక్షలో అయినా కానీ బిగ్ బాస్లో అయినా చూసిన చాలామందిని, నువ్వు వాళ్ళ దగ్గర ఎట్లా ఉంటావు అని చెప్పి చూడాలని చెప్పి నేను గ్రీన్ ఇస్తున్నాను కూడా చెప్పింది. ఇంకా అభిజిత్ కూడా గ్రీన్ ఇచ్చేటోడు, కానీ ఆమెను ఇంకొంచెం సానబెట్టాలని చెప్పి రెడ్ అయితే ఇస్తాడు. అంటే డైరెక్ట్ అందరికీ గ్రీన్లు ఇచ్చేస్తే ఇంకేముంటుంది, అందరు టాప్ 15కి వెళ్ళిపోతారు. సో ఇంకా ఈమెని ప్రిపేర్ చేయాలి ముందు ముందు వాటి కోసం అని చెప్పి రెడ్ ఇచ్చిండు. ఓకే, మంచిగా అనిపించింది నాకు. ఇట్లా థర్డ్ కంటెస్టెంట్గా ఈమె హోల్డ్లో అయితే ఉన్నది. నెక్స్ట్ కంటెస్టెంట్ అయితే ఫోర్త్ కంటెస్టెంట్ ఉప్పల్ బాలు. అసలు ఉప్పల్ బాలు అగ్ని పరీక్షకి వెళ్ళి బయటికి వచ్చి ఒక వీడియో అయితే రిలీజ్ చేసినాడు. నవదీప్ ఇట్లా అన్నాడు, ఎట్లా అంటాడు అసలు, పిలిచి అవమానించిర్రు అని చెప్పి ఒక పెద్ద కాంట్రవర్సీ అయితే నడుస్తుంది ఇప్పటికి. సో అసలు ఏం జరిగింది అని చెప్పి మనం ఎపిసోడ్ వచ్చినాక మాట్లాడుకుందాం అనుకున్నా. ఎపిసోడ్ అయితే వచ్చేసింది కాబట్టి వచ్చాడు ఉప్పల్ బాలు అయితే వచ్చాడు. తన స్టోరీ చెప్పాడు. పల్లెటూరు నుంచి సిటీకి వచ్చాను, ఉప్పల్లో ఉన్నాను, డబ్బుల కోసం వీడియోస్ చేశాను, ఉప్పల్లో ఉన్నాను కాబట్టి ఉప్పల్ బాలు అని పెట్టుకొని వీడియోస్ చేశాను, కొంచెం క్రింజ్ చేశాను, కానీ దానికి డబ్బులు వచ్చాయి, ఫ్యామిలీ కోసం డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి వీడియోస్ చేశాను. అట్లా ఇంకా మా రిలేటివ్స్ ఆ వీడియోస్ చూసి నువ్వు రాకు, అసలు ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా నువ్వు రాకు, వీడియోస్ చేయకు, అసలు చేసేటట్టయితే రాకు అని చెప్పారు అని చెప్పి అంత స్టోరీ చెప్పాడు తన లైఫ్లో జరిగిన దాని గురించి. కానీ డబ్బులు కావాలి కాబట్టి నేను వీడియోస్ అయితే చేసినాను, కానీ కొన్ని రోజుల తర్వాత కొంచెం క్రింజ్ కాకుండా జనాలకు నచ్చేలాగా నార్మల్గా చేస్తే బాగుంటుందని చెప్పి అనుకొని తర్వాత నేను నార్మల్గా చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు రెస్టారెంట్ ఓపెనింగ్స్కి వెళ్తున్నాడు, షాపింగ్ మాల్ ఓపెనింగ్స్కి వెళ్ళి డబ్బులైతే అలాగే సంపాదించుకుంటున్నాడు, మంచిది. సో నవదీప్ ఏమో అంటే నువ్వు ఇట్లా క్రింజ్ వీడియోస్ చేసినావు కదా, మరి దేనికి పంపించాలి నిన్ను బిగ్ బాస్కి అని చెప్పి ఇట్లా అడిగాడు అనమాట. సో ఇట్లా అంటే వాళ్ళు రెడ్ ఇద్దామని ఫిక్స్ అయ్యారు ముగ్గురు. ఓకే, ఫిక్స్ అయినప్పుడు కొంచెం నార్మల్గా మాట్లాడి రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడి పంపించుంటే అయిపోయేది, కానీ కొంచెం లైన్ క్రాస్ చేశారేమో జడ్జెస్ అని నాకైతే అనిపించింది. బిందు మాధవి కూడా నువ్వు ట్రాన్సా అని చెప్పి అంటే సడన్గా అడిగింది. అంటే వాళ్ళు ఏమైనా కట్ చేశారా ఎపిసోడ్లో, లేకపోతే అది నార్మల్గా అట్లే ఉందో తెలియదు, కానీ సడన్గా అడగగానే నాకు షాకింగ్ అనిపించింది. అసలు ఏంటి ఇట్లా అడుగుతుందని చెప్పి ఇక నవదీప్ కూడా ఏం మెసేజ్ ఇద్దామని చెప్పి మేము పంపించాలి నిన్ను అని చెప్పి అన్నాడు. ఇంకా నీకు ఫ్యాన్స్ ఉన్నారు నిజంగా ఉన్నారా అని చెప్పి ఇట్లా కొన్ని వర్డ్స్ అన్నాడు కదా, అవి కొంచెం ఎట్లా అనిపించినాయి అంటే అతన్ని అవమానించినట్టే అనిపించినాయి నాకు. సో అలా అనకుండా ఉండాల్సిందని చెప్పి నాకైతే అనిపించింది. ఇట్లా అన్నారు. ఇక బిందు మాధవి కూడా రెడ్ ఇచ్చింది, నవదీప్ కూడా రెడ్ ఇచ్చాడు, దాని తర్వాత అభిజిత్ కూడా రెడ్ ఇచ్చాడు. అంటే ఓకే, మీరు జెన్యున్గా ఉన్నారు, జెన్యున్గా అనిపిస్తుంది, కానీ బిగ్ బాస్ హౌస్లోకి పంపించాలని అంత లేదు అని చెప్పి చెప్తాడు. తర్వాత శ్రీముఖి అడుగుతుంది, బాధగా ఉందా బాలు అని అడిగితే లేదు అని చెప్పి కొంచెం ఎమోషనల్ అయినట్టయితే నాకు అనిపించింది. ఈ సీజన్ కాకపోతే నెక్స్ట్ సీజన్కి ట్రై చేస్తాను, అట్లా 11, 12, 13, 14 ప్రతి సీజన్కి ట్రై చేస్తాను అని చెప్పి కొంచెం అంటే ఏదో ఎమోషనల్గా ఏడుపు వస్తుంటే ఆపుకొని మాట్లాడతాం కదా, అట్లా
మాట్లాడినట్టయితే అనిపించింది. సో, బాలు అయితే కొంచెం ఫీల్ అయ్యాడు, బాధపడ్డాడనైతే క్లియర్‌గా తెలుస్తుంది. అందుకని జెప్పి బయటికొచ్చి ఆ ఎమోషన్ అయితే చూపించినాడు వీడియోలోనైతే నాకనిపించింది. సో, ఇట్లా బాలు రిజెక్ట్ అయ్యాడు. నెక్స్ట్ కంటెస్టెంట్స్ అయితే నార్మల్‌గా ఇగ సెలెక్ట్ అవ్వని వాళ్ళని ముగ్గురినైతే ఇట్లా వెంటనే చూపించేసినారనమాట. అందులో అంజలి, అర్జున్ ఆర్య, శ్రీవాణి అని చెప్పి. అంజలి 19 ఇయర్స్ ఓల్డ్ ఆమె. అంటే నీ ఏజ్ అంత కరెక్ట్ కాదు, ఇంకా నువ్వు ప్రిపేర్డ్‌గా లేవని చెప్పి అనిపిస్తుంది అని చెప్పి ఆమెని రిజెక్ట్ చేసేసారు. అర్జున్ ఆర్యనేమో అతను కండక్టర్ డ్రెస్ అయితే వేసుకొచ్చిండు. ఎంటర్టైన్ చేయంటే ఏదో చేశాడు, నాకు అర్థం కాలేదు. అతన్ని ఇంకా రిజెక్ట్ చేసేసినాడు. ఇక శ్రీవాణి అనే అమ్మాయినైతే డాన్స్ చేయమని చెప్పి అడుగుతారు. నువ్వు చేసే డాన్స్ నచ్చితే నవదీప్ గారితో నువ్వు అడిగినట్టు డాన్స్ చేయొచ్చు అని అంటే ఆమె డాన్స్ చేస్తుంది కానీ ఏదో నార్మల్గా ఇలా అని అనేస్తుంది. అది డాన్స్ లాగా అనిపించలేదు నాకు. అందుకని నవదీప్ కూడా ఇది డాన్స్ అని అన్నాడు. ఆమెను కూడా అట్లా రిజెక్ట్ చేసేసారు. ఇక నెక్స్ట్ కంటెస్టెంట్ డెబోరా డోర్సెల్ ఏదో పేరైతే వింతగా ఉన్నది, నాకు అర్థం కాలేదు. సో ఆమె అయితే వచ్చింది. సో ఆమె మోడల్ ఇంకా యాక్టర్, ఇంకా ఆమె గురించి చెప్పింది. బిందు మాధవి బిగ్ బాస్కి పోవడానికి ఏంటి కావాలి అని చెప్పి అడిగితే పర్సనాలిటీ ఉండాలి, లుక్స్ ఉండాలి అని చెప్పి అంటది. సో లుక్సా అని చెప్పి బిందు మాధవి అయితే అంటది. అవును లుక్స్ ఉండాలి, పర్సనాలిటీ ఉండాలి అంటే అప్పుడు బిందు మాధవి అంటది, అంటే ఇప్పుడు బయట ఆడియన్స్ ఓట్ చేసేటప్పుడు పర్సనాలిటీ చూస్తారా, లుక్స్ చూస్తారా అంటే పర్సనాలిటీ చూస్తారు అండ్ ఆల్సో లుక్స్ కూడా చూస్తారు, లుక్స్ కూడా ఉండాలి అని చెప్పి అంటది. సో అంటే బిగ్ బాస్కి పోవాలంటే అందంగా ఉండాలా? అవసరం లేదు కదా. సో నాకు అది పాయింట్ నచ్చలేదు అండ్ జడ్జెస్కి కూడా నచ్చలేదు అది. ఆమె అట్లా అనగానే నవదీప్ వస్తాడు. నవదీప్ వచ్చి టిష్యూస్ అయితే తీసుకొస్తాడు అనమాట. టిష్యూస్ ఎందుకు తెచ్చారనుకుంటున్నావు అంటే మేకప్ రిమూవ్ చేయమంటారు అని చెప్పి ఆమె అంటది. నీ బాగా ఇంటెలిజెంట్ ఉన్నట్టున్నావు, చిన్నప్పటి నుంచి ఇంటెలిజెంటా అని చెప్పి నవదీప్ అంటాడు. సో ఇంకా ఆమె 2 టిష్యూస్ కావాలి నాకు అని అంటది. మేకప్ అంతా రిమూవ్ చేస్తుంది. మేకప్ రిమూవ్ చేసినాక శ్రీముఖి అంటది, ఇప్పుడు నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినావు అనుకో, సో బిగ్ బాస్ నేను ఇద్దరిని నామినేట్ చేయమంటాడు, వాళ్ళని ఎవరిని చేస్తావు ఇక్కడ ఉన్న 4 మెంబర్స్లో అంటే ఆమె ఆలోచిస్తుంది. సో అప్పుడు బిందు మాధవి అంటది, మేకప్ ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ ఇప్పుడు లేదు అని చెప్పి, మేకప్ తీసేసాక కనిపిస్తలేదు నీకు కాన్ఫిడెన్స్ అని చెప్పి అంటది. సరే నేను శ్రీముఖిని బిందు మాధవిని నామినేట్ చేస్తా అని చెప్తుంది. సరే ఎందుకు నామినేట్ చేస్తావు అని చెప్పి అడిగితే ఏదో చెప్తా, నాకు అర్థం కాలే ఆమె చెప్పింది. అంటే ఆమె వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆమె సరిగ్గా ఆన్సర్ ఇవ్వలేదని అని చెప్పి ఏదో చెప్తుంది. అట్లా అన్నంగానే బిందు మాధవి నువ్వు ఆన్సర్ ఇవ్వకపోతే మేమేం చేస్తాం, మమ్మల్ని ఎందుకు నామినేట్ చేస్తావు అని చెప్పి బిందు మాధవి అంటది. సో ఆమె సరిగ్గా ఏం ఆన్సర్ ఇవ్వదు. ఇంకా నవదీప్ కూడా రెడ్ ఇచ్చేస్తాడు, అభిజిత్ కూడా నీకు కాన్ఫిడెన్స్ లేదు అని చెప్పి రెడ్ ఇచ్చేస్తారు. ఆమె అట్లా రిజెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరంటే రన్నింగ్ రాజా వచ్చిండు. అతను ఏంటో అసలు నాకు అస్సలు అర్థమే కాలేదు, మొత్తం క్రింజ్ అనిపించింది. ఎంటర్టైన్ చేయమంటే శ్రీముఖి యాంకరింగ్ చేసిండు. అసలు ఆ వర్డ్స్ వాడిన వర్డ్స్ కానీ నాకైతే అస్సలు నచ్చలేదు. నవదీప్ అంటాడు, ఇప్పుడు నువ్వు చేసిన ఇది చూసి, నువ్వు చేసిన మిమిక్రీ చూసి మేము బిగ్ బాస్కి పంపించాలా అంటే అవునంటాడు. ఇంకేం చేస్తావు నువ్వు అని అన్నట్టు అడిగితే నేను పొలం పనులు చేసినోడిని ఏం చేయడానికన్నా రెడీగా ఉన్నా నేను అంటే, సరే ఇప్పుడు నువ్వు చేసిన దానికి శ్రీముఖి అలిగింది, తనని బుజ్జగించంటే వెళ్తాడు. అక్కడికి వెళ్ళి అక్క అని చెప్పి కామెడీకి చేసిన అక్క అంటే శ్రీముఖి టచ్ చేయకు చెంప పగలు కొడతా అని చెప్పి అంటది. అంటే అక్కడ ఏమైనా కట్ చేశారా, ముందు ఇంకేమన్నా అయ్యిందా, అది లేదా నాకు అర్థం కాలేదు అసలు అట్లా ఎందుకన్నది. కాకపోతే ఏమైనా కట్ చేసుంటే ఏమో మరి మనకు తెలియదు, కానీ జస్ట్ ఇలా రాగానే చెంప పగలు కొడతా అనడం అది కరెక్ట్ కాదని చెప్పి నాకు అనిపించింది. ఏదో నార్మల్గా అనాలి, ఇట్లా షో ప్రోమో కట్ కోసం అనాలన్నట్టు అన్నదేమో అని చెప్పి నాకైతే అనిపించింది. ఆయన కూడా అతను ఇట్లా అక్క ఇది ఏదో కామెడీ కోసం చేసిన అక్క అంటే సరే కామెడీ దూరంగా చేయాలి అని చెప్పి అంటది. అయినా కూడా తన దగ్గరికి ఇట్లా వస్తుంటే ఆ ప్యాడ్ అనేది కింద పడేసి వెళ్ళిపోతుంది. ఆయనకి 3 రెడ్స్ ఇచ్చి పంపించేస్తారు. ఈ ఎంటర్టైన్మెంట్ మాకు వద్దబ్బా అని చెప్పి పంపించేస్తారు.
ఆ తర్వాతకి శ్రీముఖి వెళ్ళిపోయాడా అని చెప్పి మెల్లిగా వచ్చేస్తదనమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కంటెస్టెంట్ ఈ ఎపిసోడ్‌కి అయితే మిథిలేష్. ఇతను 22 ఇయర్స్ ఓల్డ్, మదనపల్లి నుంచి వచ్చిండు. బిందు మాధవి గారిది కూడా మదనపల్లె అంట. సో వాళ్ళు ఇట్లా మాట్లాడుకున్నారు ఇక. ఇతను ఆంట్రప్యూనర్, ఆన్లైన్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్, ఇంకా ఫిట్నెస్ మోడల్ అంట. సో ఇక ఫిట్నెస్ కాబట్టి పుషప్స్ చేయమని అడుగుతారు, పుషప్స్ చేస్తాడు. వెయిట్స్ పెట్టి పుషప్ చేపిస్తారు, 40 కేజీస్ ఏమో వెయిట్స్ పెట్టి పుషప్స్ చేస్తాడు. ఆ తర్వాత నవదీప్ చేయమంటాడు అనమాట. బిగ్ బాస్కి పోయినావు నువ్వు, శ్రీముఖి సంచాలక్, కానీ తను ఫెయిర్గా నీకు లేదు, ఒక టాస్క్లో నిన్ను అవుట్ చేసేసింది, వేరే వాళ్ళకి ఫేవర్గా ఉండడానికి నీకు అన్ఫేర్ చేసేసింది, ఆమెకు చెప్పాలి నువ్వు చేసిన తప్పు అని చెప్పి అట్లా చెప్పి నువ్వు ఎలాగైనా కానీ ఆమెది రాంగ్ డిసిషన్ అని చెప్పి నువ్వు అట్లనే ఉండాలి, డిఫెండ్ చేసుకోవాలంటే. సో చేస్తాడు, డిఫెండ్ చేస్తాడు. కాకపోతే మరీ అంత వావ్ అన్నట్టు చేయడు కానీ ఓకే నార్మల్గా నువ్వు అట్లా ఎట్లా చేస్తావు, నీకు ఇష్టమైన వాళ్ళ కోసం అట్లా నన్ను తీసేస్తావా, బిగ్ బాస్ ఇది కరెక్ట్ కాదు, సంచాలకుని తీసేయండి, అది అది ఇది అని చెప్పి చేస్తాడు. ఓకే మంచిగానే చేస్తాడు. అతని కాన్ఫిడెన్స్కి ముగ్గురు ఇంకా గ్రీన్ ఇచ్చేస్తారు, డైరెక్ట్ టాప్ 15లోకి అయితే పంపించేస్తారు. సో ప్రస్తుతానికైతే ఓన్లీ ఒక్కరికి, అది మిథిలేష్కి మాత్రమే 3 గ్రీన్స్ వచ్చినాయి. అండ్ సింగర్ ఝాన్సీకి 2 గ్రీన్స్ వచ్చినాయి. అభిజిత్ రెడ్ ఇచ్చాడు. బట్ మ్యాక్సిమం ఆమెకు కూడా 3 గ్రీన్స్ రావాలి, కానీ ఇంకొంచెం సారబెట్టాలని చెప్పి అట్లా ఇచ్చేసారు. ఈ ఎపిసోడ్కి ఈ కంటెస్టెంట్స్లో అయితే నాకు శాలిని, మిథిలేష్, సింగర్ ఝాన్సీ వీళ్ళు ముగ్గురు అయితే మంచిగా అనిపించారు. సో ఈ రోజుకి ఈ ఎపిసోడ్కి అయితే నా రివ్యూ ఇది. మీకు నా రివ్యూ జెన్యూన్గా అనిపిస్తే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి కామెంట్స్లో, నేను ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.